ధనుస్సు రాశి సెప్టెంబర్ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు లేదా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు లేదా ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఈ నెలలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ నెల ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. మీ ఆశయాల సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ శ్రమ ఫలిస్తుంది. వాహన గృహ యోగాలు కలుగవచ్చు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు ఉన్నాయి. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. పుత్ర సంతానం కన్నా ఆడపిల్లల మీద ఎక్కువ ప్రేమను పెంచుకుంటారు. వాళ్లకు జీవితంలో ఏ కష్టం రాకుండా ధనబలం అనే గోడను వాళ్ళ చుట్టూ కట్టాలని అనుకుంటారు. ఇందుకోసం నిర్విరామంగా కృషి చేస్తారు. కళ సాంస్కృతిక రంగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ టాలెంట్ పట్ల నమ్మకం ఉన్న స్నేహితులు నచ్చచెప్పి మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేస్తారు. మీ సామర్థ్యం మీడియా పరంగా ప్రశంసించబడుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన పాశుపత హోమం, పుత్రకామేష్టి హోమం చేయాలి. ఉద్యోగాల విషయంలో మధ్యవర్తుల వల్ల, కమిషన్ ఏజెంట్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలకు స్వస్తి చెప్పండి. అవి ఎండమావులని గ్రహించండి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మీ మనస్తత్వాన్ని మార్చుకోలేరు. సనాతన సాంప్రదాయాల మీద మీకున్న నమ్మకం అంత బలీయమైంది. స్వల్ప విషయం కారణంగా ఓ ముఖ్య రాజకీయ నాయకుడిని దూరం చేసుకుంటారు. ప్రాణం కన్నా ఆత్మ గౌరవం ముఖ్యమని భావిస్తారు. భూమి సంబంధమైన వ్యవహారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు సంవత్సర ద్వితీయార్థంలో రాణిస్తాయి. ఆరావళి కుంకుమ, శ్రీ లక్ష్మీ చందనంతో మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరంగా స్వామీజీల చుట్టూ తిరగడం, జ్యోతిష్యులకు జాతకం చూపించడం మానుకోండి. సమస్యలను దేవుని పాదాలకు విన్నవించడం మంచిదని గ్రహించండి. మీరు రాసిన చక్కని ఇంగ్లీషు డ్రాఫ్టింగు, ప్రసంగాలు పలువురి ప్రశంసలు అందుకుంటాయి. ఇతర భాషలలో ప్రవేశం, ప్రావీణ్యత మీకు అండగా నిలుస్తుంది. జనరల్ నాలెడ్జ్ కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీ ఆదాయ వ్యయాలకు సంబంధించిన జమా ఖర్చులు, గణితానికి సంబంధించిన పుస్తకాలలో లోపాలు ఉన్నాయని గ్రహించి చివరి నిమిషంలో జాగ్రత్త పడతారు. మీ తొందరపాటుతనం వల్ల, నోటి దురుసుతనం వల్ల మీకు అత్యంత సన్నిహిత మిత్రుని దూరం చేసుకుంటారు. అతడు శత్రువర్గానికి సహాయపడతాడనే భయంతో మరొక మిత్రుని ద్వారా రాయబారం నడిపి తిరిగి సన్నిహితం చేసుకుంటారు. ఇతరులకు సంబంధించిన ఆర్థిక పత్రాలు, డాక్యుమెంట్స్ మీ దగ్గర దాచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. కూతురు వైపు బంధువులకు మీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి చాలా పనులను చేసి పెడతారు. బంధువులతో బంధువులుగా కాక స్నేహితుల్లా మెలుగుతారు. మీ సలహాలు, నైపుణ్యం, శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. నవగ్రహాల దగ్గర నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. ప్రశంసలకు పరిమితం కాకుండా మీకు రావాల్సిన భాగాన్ని నిర్మోహమాటంగా వసూలు చేస్తారు. మీలో వచ్చిన మార్పు కుటుంబ సభ్యుల ఆనందానికి, మిత్రుల ప్రశంసలకు దారితీస్తుంది. దైవ సంబంధమైన మొక్కుబడులు తీరుస్తారు. ఓ స్థిరాస్తికి సంబంధించి అడ్వాన్స్ ఇస్తారు. మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇందువల్ల శ్రమ లేకుండా ధనాదాయం వస్తుంది. కొంతకాలం సంతాన విషయం మీరు పట్టించుకోకపోయినా వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగాన్ని కూడా సాధిస్తారు. ఈ నెలలో మీకు సాధారణ సమయం ఉంటుంది. కెరీర్ పరంగా మీకు ఒత్తిడి మరియు పనిభారం ఉండవచ్చు. మీ పనిలో మీరు అవమానం లేదా తక్కువ పేరు ప్రఖ్యాతులను కూడా ఎదుర్కోవచ్చు. మీ పై అధికారులు మీకు శత్రువులుగా మారతారు. మీరు ఏం చెప్పినా వారు వినరు. వారితో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ పనిని పూర్తి చేయండి. ఈ నెల 3వ వారం నుంచి మీరు కొంత మంచి సమయాన్ని చూస్తారు. ఎందుకంటే మీ పని ఒత్తిడి తగ్గుతుంది. ఈ నెల యొక్క 3వ లేదా 4వ వారంలో మీకు ప్రయాణం కూడా ఉండవచ్చు. ఆర్థికంగా ఈ నెల మీకు కఠినమైన సమయాన్ని ఇస్తుంది. మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. తప్పుడు పెట్టుబడి కారణంగా కొన్ని ఆర్థిక నష్టాలు సూచించబడతాయి. కాబట్టి డబ్బును పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి, మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతును పొందవచ్చు. వారు మీకు చాలా మద్దతుని ఇస్తారు. ఇది మీ మీద పని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ నెలలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీకు ఆందోళనకు ఒక కారణం కావచ్చు. వారు 3వ వారం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆధ్యాత్మికతలో పెరుగుదల ఉంటుంది. మీరు ఈ నెలలో ఆలయం లేదా ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు. ఆరోగ్యపరంగా మీకు సాధారణ సమయం ఉంటుంది. మీరు రక్త సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడవచ్చు.
మీరు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. 3వ వారం నుంచి ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణ సమయం ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు. 8వ ఇంటి మీదుగా అంగారక గ్రహం యొక్క రవాణా ఆర్థిక నష్టాలను ఇవ్వవచ్చు. ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఈ నెల చివరి వారం వరకు వేచి ఉండడం మంచిది. 3వ వారం నుంచి వ్యాపారం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుని కష్టపడి పనిచేయాలి. పెద్దలతో తగాదాలు తొలగిపోతాయి. బంధు వియోగం కలగవచ్చు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నూతన వస్తు సేకరణకు అనుకూలం. శత్రువులపై విజయాలు సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఈ నెలయందు అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం వృద్ధిని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంగా ముందుకు పోతారు. ఆధ్యాత్మిక కార్యాలందు పాల్గొంటారు. తీర్థయాత్ర ఫలపరాప్తి ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శత్రువులపై ఆధిక్యత ఉంటుంది. మీకు ఆర్థికపరమైన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. డబ్బు ఆదా చేయడంలో నైపుణ్యాలను పెంచుకుంటారు. మీ మాటకు ఇతరులు విలువనిస్తారు. మీ సలహాలు సూచనలకు తప్పకుండా విలువిస్తారు. విద్యార్థులకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీల పేరిట కొత్త ఆస్తులను, సంపదలను పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా భూములు విక్రయించేందుకు ఈ ఏడాది సమయం అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. నెల చివరిలో ధన వ్యయం ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సహోద్యోగుల నుంచి ఈ సహకారంతో మీరు పని రంగంలో పురోగతిని సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ నెల ముఖ్యమైనది. కష్టపడి పనిచేయండి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. స్త్రీల పేరిట కొత్త ఆస్తులను, సంపదలను పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా భూములు విక్రయించేందుకు ఈ ఏడాది సమయం అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.